నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా, ఈ రాష్ట్రానికి ఏమన్నా దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం. కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 8 నెలలు అయితే అయ్యిపోయింది. 4 నెలలు ఉంది. దాని గురించి ప్రస్తావన లేదు. బడ్జెట్ లో కేటాయింపులు లేవు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మరి మా మీద బుర్ర జల్లే ప్రయత్నం చేసినారు. మరి మీరేం చేశారు? బడ్జెట్ లో చూస్తే 57,000 కోట్ల అప్పులు తెచ్చుకుంటామని గత ప్రభుత్వం తెచ్చిన దానికంటే దాదాపు 17,000 కోట్ల అప్పులు ఎక్కువ తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారు. పోయినసారి నేను ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 40,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం అప్పుల కింద నేను ప్రతిపాదిస్తే గౌరవనీయులు భట్టి గారు 57,000 కోట్లు ప్రతిపాదించాడు. అంటే ఇంకో 17,000 కోట్లు బడ్జెట్ బారోయింగ్స్ లో ఎక్కువ చూపించారు. బడ్జెట్ ప్రసంగంలో గ్రామాలకు మౌలిక వసతులే కల్పించలేదు గత ప్రభుత్వం అని చెప్పి మా మీద నిరాధారమైన నిందలు వేస్తే ఇది ప్రభుత్వానికి న్యాయమా? ప్రజలు నవ్వుకోరా? ఇలా మీరు వచ్చినాక 8 నెలల్లో 8 పైసలు ఇవ్వలే గ్రామ పంచాయతీలకు. 8 పైసలు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వము గ్రామాలకు ఇవ్వాల్సిన 500 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్ విడుదల చేస్తే అవి కూడా 3 నెలలకెళ్ళి ఆపుకున్నారు. రాష్ట్రం ఇచ్చిన విడిచిపెట్టింది. ఢిల్లీ వాళ్ళు గ్రామ పంచాయతీలకు లోకల్ బాడీలకు ఇచ్చిన 500 కోట్లు కూడా 3 నెలల నుంచి ఆపెట్టుకున్నారు. 8 నెలల్లో 8 పైసలు ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల టంచన్గా 275 కోట్ల రూపాయలు పల్లెలకు ఇచ్చిన మమ్మల్ని అభివృద్ధి చేయలేదనే అర్హత ఈ ప్రభుత్వానికి లేదు. మైనార్టీలకు 4,000 కోట్లు బడ్జెట్ లో పెడతామన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఈరోజు బడ్జెట్ లో చూస్తే 3,000 కోట్లే పెట్టినారు. ముస్లిం మైనార్టీలకు ఓ మంత్రి లేడు, ఓ ఎమ్మెల్యే లేడు, ఓ ఎమ్మెల్సీ లేడు. కనీసం బడ్జెట్ కూడా చెప్పిన కాడికి 4,000 ఇవ్వకుండా 1,000 కోత పెట్టిండ్రు. మైనార్టీలకు కూడా అన్యాయం చేసిండ్రు. గ్యారంటీలు గాడి తప్పినాయి. డిక్లరేషన్లన్నీ డీలా పడ్డాయి.